నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నాం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవునండి. ఉద్యోగం సమస్యలు ఎదురవుతున్నాయి మాకు జీవితంలో, ఉద్యోగం సరిగా రావట్లేదు అని అంటే డెఫినెట్ గా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఉద్యోగం మీద ఆధారపడినటువంటి జీవితాలు ఒక్క నెల లేకపోయినప్పటికీ ఎంత కష్టం అయిపోతుంది, ఎంత అప్పు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అప్పు చేయాలన్నా అప్పు పుట్టని పరిస్థితి కొంతమందికి ఉండి ఉండవచ్చు. అసలు ఉద్యోగం సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే అమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కాల్స్ నాకు వచ్చేది ఎక్కువ ఉద్యోగం గురించే. ఏంటంటే వాళ్ళు యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు ప్రాబ్లమ్ అసలు చాలా మంది అంటే జాబ్ నుంచి తీసేస్తున్నారు కాబట్టి ఏమైతుందంటే మేడం అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే మేము చాలా ఖర్చు పెట్టి పంపించాము, అసలు అవి కాకుండా లోన్ వేసి వాళ్ళ పిల్లల చదువు గురించి మరి ఎంతలో బ్యాంక్ లోన్ తీసుకొని పంపించాము. బట్ ఇట్లాంటి చాలా విషయాలు వింటూనే ఉంటాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ లేకపోతే వీళ్ళు ఉన్న ప్రాపర్టీ అమ్మి ఆ అప్పులు కట్టేలాగా అయిపోతుంది. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే జాబ్ గురించి అనేటప్పుడు అది వాళ్ళు ఒకటి అబ్రాడ్ లోనే కాదు, ఇండియాలో కూడా చాలా మంది జాబ్ లేకుండా అసలు చాలా కష్టపడుతూ ఉన్నారు. అయితే మన జాబ్ గురించి చూసామంటే ఇక్కడ ఉద్యోగం అంటేనే జాతకంలో అసలు 9వ స్థానం. రెండవది ఏంటంటే దానికి సంబంధించినది కుజుడు, ఉద్యోగ కారకుడు కుజుడు. బట్ ఇది రెండు జాతక రీతిగా బాగుండాలో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వీళ్ళకి 10th హౌస్ ఒకటి అంటే ఇన్కమ్ గురించి ఉన్న హౌస్ 10th హౌస్ జాతక చక్రంలో. ఇవి 3 గ్రహాలు బాగా లేకపోతే వాళ్ళకి జాబ్ లో ఎంత ట్రై చేసినా రాదు. సరే, ఇప్పుడు ఇంకొక క్లయింట్ కూడా నిన్న చూసాము. వాళ్ళకి ఏంటంటే అసలు మకర లగ్నము 3rd హౌస్ లో రాగు ఉంది. అంటే 9th హౌస్ ని చూడడం వల్ల ఏమైతే రాగు దశ జరుగుతుంది. మీనంలో ఉన్న రాగు మంచోడే కాదని అనుకుంటాము. కానీ ఇక్కడ ఏమైతుందంటే జాతక పరంగా చూడండి, వాళ్ళకి శుక్రుడు కూడా అదే రాగుతూనే వెళ్ళిపోయాడు. బట్ ఆ రాగు దశలోంచి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ జాబ్ లో. అసలు ఒక 1 మంత్ చేస్తారు, అసలు మళ్ళీ జాబ్ కి వెళ్ళలేని పరిస్థితి అట్లా అయిపోతుంది. బట్ అది కూడా ఏంటంటే ఆ శాలరీ అయినా వస్తుందంటే రాదు. బట్ ఇట్లా చాలా మంది జాతకం నేను చూడగానే చెప్పేసాను, మేజర్ ప్రాబ్లం మీకు జాబ్ గురించి అపాయింట్మెంట్ తీసుకున్నారు, సో ఎప్పటిలోంచి రాలేదన్న విషయం కూడా చెప్తాను. బట్ ఇక్కడ మన చక్రంలో ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంటుంది. ఇప్పుడు రెమెడీస్ ఎట్లా అంటే మనం వచ్చి జాతకం ఫుల్ అనలైజ్ చేసిన తర్వాత దశ ఏంది, వాళ్ళకి ఒకవేళ 10th లాడో 9th లాడో వగ్రంలో ఉన్నారా, లేదు మాంది గ్రహం అయ్యాడా, నెక్స్ట్ వచ్చే ఏంటంటే కుజుడు ఉద్యోగ కారకుడు మాంది గ్రహం అయి ఉంటాను, లేదు వగ్రం అయి ఉంటానో జాబ్ రాదు. సో నెక్స్ట్ ఇవి అంతా ఎందుకు ఇవన్నీ ఫుల్ అనలైజ్ చేస్తామంటే వాళ్ళకి పూజలు ఎన్నో చేసి ఉంటారు, ఎక్కడెక్కడో తిరిగామండి, చాలా మందిది యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసి కూడా మేము రెమెడీ ఫాలో అవుతూ ఉన్నామని చెప్తారు, కానీ కూడా మాకు జాబ్ రాలేదు. బట్ ఇక్కడ ఒట్టిగా వాళ్ళు చెప్పేది కామన్ రెమెడీస్. అందరికి ఈ ఉద్యోగం గురించి ఇలా చేసుకోండి అలా చేసుకోండి, కామన్ రెమెడీస్ పనిచేయవా? చెయ్యదు. అందులో ఎవరో ఒకరికి చేస్తుంది, అయితే అందరికి రాదు. సరే, ఎందుకు అట్లా అందరికి అసలు సొల్యూషన్ దొరకలేదనంటే వాళ్ళ చక్రంలో ఉద్యోగ స్థానం ఏదని వాళ్ళకి చూడాలి. అది నెగిటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉందా, లేదు నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే అసలు వాళ్ళు ఎంత పూజలు చేసినా వగ్రం అయి ఉంటే ఫలితం రాదు, అట్లానే మాంది గ్రహం ఉంటానే వాళ్ళకి జాబ్ విషయంలో ఫలితమే ఉండదు. అంటే ఆ పూజలు చేస్తే కూడా ఫలితం ఉండదు. చాలా మందికి దేవుడి మీదనే నమ్మకం పోయేస్తుంది. అసలు ఏందో ఇన్ని పూజలు చేస్తున్నామంటే మనం ఏది కరెక్ట్ చేయాలో అలా చేస్తేనే కదా వస్తుంది. ఇప్పుడు హెడేక్ ఉంది, బట్ దానికి సంబంధించిన టాబ్లెట్ తినకుండా మనకు వేరే బాడీ పెయిన్ స్టమక్ తింటే ఎట్లా వస్తుంది? సేమ్ మనకేం సమస్యలు ఉంది అది చూసుకుని దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో కావాలి. కానీ కామన్ రెమెడీ అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఎందుకంటే అందరినీ లోకంలో ఉన్న వాళ్ళందరినీ జాతకం చూడడం అంటే కష్టం. ఎవరో ఒకరో ఇద్దరు మన పూజలు ఫాలో అయ్యి మంచిగా అవుతారని చాలా సంతోషపడతాం మనం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకరికి హెల్ప్ చేయాలనే మనసు ఉంటేనే చాలు కదా. ఇప్పుడు చాలా మంది చూడండి, రెమెడీ గురించి ఎంతో మందులు కష్టపడి ఎన్నో చేసి ఫలితం లేదు మేడం, తర్వాత నాతో అప్రోచ్ అయినప్పుడు నేను ఒకే విషయం చెప్తాను, మీకు ఎన్ని పూజలు ఎందుకు ఫలితం లేదు, రోజు పూజలు చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే అది రిమూవ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. అందుకే నేను చెప్తాను, మీరు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను నమ్మారంటే నేను మీకు ప్రాపర్ రెమెడీ ఇవ్వాలి. సో ఒట్టిగా ఏదో మీరు ఈ గుడి చుట్టూ తిరగండి, అక్కడ తిరగండి, ఇక్కడ తిరగండి అలా అనడానికి కాదు. అది ఎందుకంటే ఆల్రెడీ అన్ని చేసేసారు వాళ్ళు, తర్వాత నేను ఇచ్చి ఏం యూజ్ ఉంది చెప్పండి. బట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే అది సరి చేసుకోవాలి.
సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది అనేది అది కూడా జాబ్ విషయంలో మనం చూడాలి. ఇప్పుడు జాబ్ విషయం అంటే ఇప్పుడు ఇంత ముందుగా ఒక క్లయింట్ కూడా మనం లైవ్ లో కూడా మాట్లాడాము. వాళ్ళకి కూడా యుఎస్ లో అసలు జాబ్ రాలేదు, ఒక 1 year చాలా ప్రాబ్లం ఫేస్ చేశారంటే వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత జాబ్ పోయింది. అంటే అప్పుడు ఆ నెగిటివ్ అనేది పితృదోషం వల్ల అక్కడ జాబ్ లేకుండా అయిపోయింది. సో అందరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక ఇంట్లో ఉండి వేరే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి జాబ్ పోయింది అని చెప్తారు. అంటే ఆ స్థలం వాళ్ళకి కలిసి రాకుండా ఉంటుంది. బట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ 9th లాట్ సంబంధించింది. వాళ్ళకి ఒకవేళ మాంది పవర్ ఉన్న హౌస్ కి వెళ్తాను, అక్కడ నుంచి ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ మనం సరిగా చూసుకునే కదా రెమెడీ ఇవ్వాలి. నేను ఫస్ట్ మినిమం ఒక క్లయింట్ కి 20 minutes మాట్లాడతాను. ఎందుకంటే జాతకం అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెగిటివ్ గ్రహాల గురించి చెప్తాను. ఆ నెగిటివ్ నెంబర్స్ ఏంది, ఎందుకంటే ఫస్ట్ నెంబర్స్ చెప్పేస్తాను, తర్వాత వాళ్ళు ఉన్న హౌస్ నెంబర్ కనుక్కుంటాను. అది నెగిటివ్ గా ఉందని మీరే చెక్ చేయండి, నేను వాళ్ళకే చెప్తాను. సో మేడం మీరు చెప్పింది కరెక్ట్ అంటారు. ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయిన ఫస్ట్ డేనే జాబ్ పోతుంది, అట్లాంటి విషయాలు కూడా చూసి ఉన్నాయి. అయిపోయి ఇంకా అసలు మొత్తం ఒకవేళ మా అబ్బాయి అయితే అబ్బాయి జాబ్ పోతే మొత్తం ఆ క్రెడిట్ అంతా అమ్మాయి మీదే కరెక్ట్ కదా. ఇలానే జరిగింది. ఈ పిల్ల వచ్చింది, జాబ్ పోయింది. అవును, ఈ జాతకం ఏముందో చూసుకోవాలి కదా. నిన్న ఒక క్లయింట్ అలానే ఏమన్నాడు తెలుసా, అసలు ఎంగేజ్మెంట్ అయిన రోజులోంచి నాకు హెల్త్ బాగాలేదండి. దానికి ఎంగేజ్మెంట్ కి ఏమిటి రా నాయన సంబంధం. తనకి యాక్చువల్ గా ఆయన జాతకంలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వైఫ్ జాతకం వరకు చూసి చెప్పడం కరెక్ట్ కాదు కదా. చెప్పాను మీ జాతకంలో మీ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని, మీ వైఫ్ జాతకం బానే ఉంది. ఈ రోజు చూస్తున్న మీ నంబర్ టోటల్ నంబర్ 5, మీకు ఎంగేజ్మెంట్ అయిన రోజు టోటల్ నంబర్ 5, మీ చక్రంలో ప్రాబ్లం ఉంది అని చెప్పాను. అవునా మేడం అంటున్నా. సో అట్లా జాబ్ విషయం వచ్చేసరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది మా. ఒకటి చాలా మంది జాతకంలో మంచి స్థితిలో ఉంది, శుక్రదశ జరుగుతుంది, బట్ ఎందుకు జాబ్ రాలేదు. ఇప్పుడు శుక్రదశ ఉన్నప్పుడు జాబ్ రావాలి అంటే నెగిటివ్ అయిపోయి ఉంటే అది రాదు. సో అప్పుడు ఏమైతుందంటే మనం దీనికి ప్రాపర్ రెమెడీ ఇస్తామంటే తప్పకుండా వస్తుంది. సరే కామన్ రెమెడీ అంటే ఉద్యోగ కారకుడు కుజుడు. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. సో ఆయనకు సంబంధించిన ఒక చక్రం వేసుకోవాలి. అంటే మనకి ఎప్పుడైనా షణ్ముఖ చక్రం అంటారు. సో ఆయన చక్రం వేసి దాని తర్వాత ఆయనకు కొన్ని పూజ విధానం ఉంటుంది. అది దీపం వెలిగించి ఆయనకు సంబంధించిన మంత్రాలు పాటించి ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టి జాబ్ విషయం గురించి 9 అసలు షష్ఠి తిథి పూజ చేయవచ్చు. లేదనంటే 9 మంగళవారం, అంటే మంగళవారం అంటే కుజుడికి యాక్చువల్ గా ముఖ్యమైన రోజు కాబట్టి ఆ మంగళవారం చేసుకోవచ్చు. అట్లని కాకపోతే 9 రోజులు కంటిన్యూగా కూడా చేయవచ్చు పూజలు. మంగళవారం రోజు మొదలు పెట్టుకున్నా షష్ఠి రోజులు కానీ లేదు మంగళవారం రోజుల్లో కానీ మొదలు పెట్టుకుని చేయవచ్చు. అయితే షణ్ముఖ కవచం ఉంటది, లేకపోతే షణ్ముఖ చక్రం వేసి దానికి సంబంధించిన షష్ఠి కవచం ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే స్కంద గురు కవచం కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇది ఏదైనా కూడా ఫాలో అవ్వచ్చు. ఇదంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది. అలా చేయడం వల్ల కూడా ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అందరూ ఖచ్చితంగా అంటే ఎవరో కొన్ని క్లయింట్ కి వస్తుంది. ఎందుకంటే మనం నిజం చెప్పాలి ఎప్పుడు. ఏదైనా కానీ మేడం మేము చేస్తూ ఉన్నాం రిజల్ట్ రాలేదు అనే దానికంటే కొంతమంది చెయ్యండి, ఓకే వచ్చేస్తే మంచిది. అలానే రాకుండా రానప్పుడు ఇంకప్పుడు కన్సల్ట్ చేస్తే బెటర్. కాస్త డీప్ అనాలిసిస్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే మనం కరెక్ట్ రెమెడీ ఇవ్వాలి. అందుకని ఈ మాట చెప్తున్నా. తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలి ఉద్యోగం రావడానికి అని చెప్తున్నారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగ సమస్యల్ని అధిగమించాలి. ఒకవేళ ఆల్రెడీ అలా పూజలు చేసినప్పటికి కూడా మాకు ఉద్యోగ సమస్యలు తీరలేదు అనుకుంటే అప్పుడు మేడం ని కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.